కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నెంబర్ 2, హైకోర్టు చాలా క్లియర్ గా డైరెక్షన్ హైకోర్టు చాలా క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చిందన్న. గతంలో నేను కరేడ్ వెళ్ళడానికి ఎలాంటి టర్మ్స్ తోటి అయితే చాలా క్లియర్ గా కరేడ్ కి సంబంధించిన రిట్ పిటిషన్ ని మెన్షన్ చేస్తూ దాన్ని ఫాలో అవ్వమని చెప్పి ఇచ్చారు తప్ప రిజెక్ట్ చేసినట్టయితే లేదు. అన్నా నేను ఏం క్రైమ్ చేశానని 168 ఇస్తాను. ప్రివెన్షన్ కాదు, ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్న. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నాకు సమస్య కాదు. నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని ఇంకోటి చేయడమో క్రియేట్ చేయడమో లేదా ఇది చేయడం లేదు. కోర్టు ఆర్డర్ ని మీరు ఓకే చేయలేదన్న. మీ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా 10వ తేదీ లోపు డెసిషన్ తీసుకోమని చెప్తే కూడా నాకు 11వ తేదీ నిన్న 12 గంటలకు ఇచ్చారు. మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మధ్యలో ఎవరు మాట్లాడిన ప్రతిసారి మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్న. ప్రతిసారి మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి అడ్డుకునేవడమో లేదంటే కేసుల గురించి చూపించి అడ్డుకోవడమో చాలా అన్యాయం అన్న. చాలా అన్యాయం. నాకు ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఆర్టికల్ 19 ప్రకారము ఒక బాధితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళని కలిసే ప్రాథమిక హక్కు నాకు ఉంది. దాన్ని అడ్డుకోవడం మాత్రం చాలా ఇల్లీగల్ అన్న. మీరు చేస్తున్నది ఇల్లీగల్ యాక్టివిటీస్. ప్రొటెక్ట్ చేస్తాం సార్. బట్ ఇక్కడ ఏంటంటే కోర్టు ఆర్డర్ క్లియర్ గా ఇది వేరన్న. ఈ పిటిషన్ వేరు. ఈ పిటిషన్ దీనికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సారేమో మిమ్మల్ని వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు. లాస్ట్ సెప్టెంబర్ 3 నా హైకోర్టు రిట్ పిటిషన్ లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఎలాంటి ప్రొవిజన్స్ అయితే ఫాలో అయ్యారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారన్న. కోర్టు ఆర్డర్ వెరీ క్లియర్ సార్. ఎస్పీ సార్ కి డైరెక్షన్ తీసుకోమని డైరెక్షన్ మీకు ఏమన్నట్టు చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమని చెప్పలేదు, ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పారు. రిజెక్ట్ చేయమని చెప్పలేదన్న. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ప్రాబ్లం వస్తుంది కాబట్టి మిమ్మల్ని రావద్దని చెప్పి నోటీస్ ప్రాబ్లం వస్తుంది చెప్పండి. ఎట్లా ప్రాబ్లం వస్తుంది? కాదన్నా, ఎట్లా ప్రాబ్లం వస్తుంది? నేనేమన్నా వెపన్స్ పట్టుకొని పోతున్నానా లేదంటే యుద్ధానికి పోతున్నానన్నా? కన్వే చేయగలుగుతాం సార్. మీరు చేసేది మీరు చేయండి. నేను నాకు రేపు కోర్టు వాయిదాలో నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకుంటాను. నేనేం క్రైమ్ చేశానో చెప్పండి, నేను సాయం చేస్తాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీ ఇష్యూ అన్న. బాధ్యత ప్రకారం ఏంటంటే ముందే మేము చెప్తాం సార్. మీకు ప్రాబ్లం చూపించి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆపచ్చు కదా. అన్న కరెక్ట్ కాదన్న. ఆయన ఇంటి దగ్గర వెళ్ళి ఆపచ్చు కదా మీరు. అదే డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎందుకు ఆపలేదు మీరు? రాలేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక 1000 రైతులు 1000 మంది మత్స్యకారులు ఉన్న చోట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయనట్లయితే మరి ముఖ్యమంత్రి గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్న. ఇప్పుడు ఇస్తే ఎట్లా? 10వ తేదీ లోపు ఇవ్వమన్నారు. నాకు ఇప్పుడు ఇస్తే కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో ఆయన శాంతియుతంగా పోరాడితే ఏంటి సార్ మేము చేస్తున్నాం తప్ప మాకేమి లేదు సార్. అదర్వైజ్ కోఆపరేట్ చేయండి. తీసుకోమన్నారు సార్. డెసిషన్ తీసుకోమని కాదన్నా, డెసిషన్ తీసుకోమని కాదు. గతంలో కరేడ్ విజిట్ అప్పుడు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారో ఆ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వమన్నారన్న. ఆ ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అవ్వలేదు. అది నా ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం కాదన్న, మీ ప్రాబ్లం. దాని మీద నేను కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళింది అదన్నా. ఇప్పుడు కోర్టు సంబంధం లేదు. అందుకే వేశారు. తేదీలోపు నాకు ప్రొసీడింగ్ ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు 10వ తేదీలోపు డెసిషన్ తీసుకోమన్నారు కదన్నా. నాకు ప్రొసీడింగ్స్ ఇవ్వమన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? నాకు నిర్ణయిస్తే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. చెయ్యలేదు కదా. 168 నాకు ఇప్పుడు నేను ఏం క్రైమ్ చేశాను చెప్పండి. 168 నేను తీసుకుంటాను.
జరుగుతుందని ప్రివెంట్ గొడవ జరిగితే మీరున్నారు కదన్నా, నా వల్ల గొడవ జరగదన్నా, నా వల్ల గొడవ జరగదు, నా వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. నేను కేవలం అక్కడ బాధితులకు మద్దతుగా మాట్లాడడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికే వెళ్తున్నాను తప్ప నేను అక్కడ ఏదో గొడవలు పెట్టడానికో, లేదంటే రోడ్డు మీద కూర్చోవడానికో, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్లియర్ చేయడానికో, లేదంటే అక్కడ ఏదైనా క్రైమ్ చేయడానికో ఇంకోటి అయితే కాదన్నా. ఆ విషయం నేను హైకోర్టు వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. హైకోర్టు వారు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గతంలో నేను కరేడు రైతులకు మద్దతుగా వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రొవిజన్స్ ఫాలో అయ్యారో అలాంటి ప్రొవిజన్స్ ఫాలో అవ్వమని చెప్పి ఎస్పీ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కైండ్లీ కోఆపరేట్ చేయండి సార్. ఆ కోర్టు నేను కోఆపరేట్ చేసి లాస్ట్ వీక్ వెళ్ళిపోయానన్న. లాస్ట్ వీక్ నేను రిటర్న్ వెళ్ళిపోయాను. కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోమన్నారు, కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి ఆర్డర్ కొడతానంటే మాత్రం ఇది కరెక్ట్ కాదన్న. ఎస్పీ గారికి డెసిషన్ తీసుకోమని వస్తే ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ అన్న, మీ డిపార్ట్మెంట్ బాధ్యత అన్న. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఈ రోజు వేల మంది రైతులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనుకుంటే మీరు ఆ దోపిడీదారులకి అండగా నిలబడుతున్నారు కానీ, దోపిడీదారులకు అండగా నిలబడుతున్నారు కానీ ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత పోలీసుకుంటుంది. ప్రివెంట్ చేయాల్సింది పబ్లిక్ ని కాదన్నా. ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. బాధితులకి వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలబడే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు రావడం అనేది చాలా దురదృష్టకరం. సార్ మాకేమి ఏమి ఉండదు సార్. కోర్టు ఆర్డర్స్ కి కాన్సిక్వెన్స్ గా కోర్టు ఆర్డర్స్ కి కంటిన్యూషన్ రావద్దన్నట్టుగా కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం డెసిషన్ తీసుకోలేదు. ప్రివెంట్ చేయమని చెప్పి చెప్పారు. ఎందుకు వస్తుందన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? రీజన్ చెప్పండి అన్న. మీ సమస్య అన్న. రిక్వెస్ట్ చేసి చెప్పగలుగుతాం సార్. లేదా నా వల్ల రావడం లేదన్నా, మీరు క్రియేట్ చేస్తున్నారన్న. ఇదంతా గత వారంలో ఇది చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎంత అన్యాయం అని చూడండి, ఎంత అన్యాయం అని చూడండి. పర్మిషన్ కోసం కోర్టులో మీరు వేశారు. పర్మిషన్ కోసం వేసింది అయిపోయింది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది అయిపోయిందన్న. గౌరవ కోర్టు వారు ఎస్పీ సార్ హైకోర్టు వారు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారండి. పర్మిషన్ డెసిషన్ తీసుకోమని కాదు, గతంలో 3వ తేదీ వేసిన రిక్విజిషన్ ప్రకారం ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో అలాంటి డెసిషన్ తీసుకోమన్నారు తప్ప మీకు నచ్చినట్టు తీసుకోమని చెప్పి చెప్పలేదు. కోర్టు ఆ విధంగా నచ్చినట్టు చెప్పలేదు. అది రేపటికి గౌరవ కోర్టు వారు ఉత్తర్వులు రేపు వస్తే రేపు మీ ఎస్పీ గారు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరణ చేశారో దానికి సంబంధించిన రిట్ పిటిషన్ పర్మిషన్ కి సంబంధించి కాదన్న. పర్మిషన్ కి సంబంధించి కాదు. ఇవ్వలేదనే కదా మీ కంటెస్టెంట్. ఏది నాకు కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా నాకు ప్రొసీడింగ్స్ ఇచ్చారనే తప్ప నేను వెళ్ళడానికి పర్మిషన్ అని కాదన్న. కోర్టు నేను అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ అయిపోయిందన్న. ఆ డెసిషన్ కి కండిషన్ ఉందన్న. కండిషన్ ఉంది, చాలా క్లియర్ గా కండిషన్ ఉంది. ఆ డెసిషన్ మీకు కూడా చెప్పారు. మీకు డెసిషన్ మీకు నచ్చినట్టు తీసుకోమని చెప్పలేదన్న కోర్టు. హైకోర్టు వారు చాలా క్లియర్ గా చెప్పారు. కరేడులో ఎలాంటి పర్మిషన్ ఇచ్చారో అలాంటి పర్మిషన్ ఇవ్వన్నారు. మీ ఎస్పీ గారు ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకోమని కోర్టు చెప్పలేదన్న. తీసుకున్నాం డెసిషన్ సార్. దానిపైన నేను కోర్టుకు వెళ్ళాను. ఆ డెసిషన్ పైన కోర్టుకు వెళ్ళాను. అబ్జెక్షన్ అంటే మళ్ళీ వెళ్ళొచ్చు. మీరు నోటీస్ తీసుకోండి. అది వెళ్ళానన్నా. అన్న నేను క్రైమ్ చేశానని నేను ఎట్లా ఒప్పుకుంటానన్నా? ఏం క్రైమ్ చేశానో చెప్పండి. క్రైమ్ కాదు సార్ ఇది. నేను ఏం క్రైమ్ చేశానో చెప్పండి, నేను నోటీస్ తీసుకుంటాను. పోలీసుకున్నట్టు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మేము మీకు అక్కడికి వస్తే ప్రాబ్లం వస్తుంది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లం వస్తే మీరు అలాంటి అనుమతులు ఇవ్వమని చెప్పి 10వ తేదీలోపు నాకు కమ్యూనికేట్ చేయమని చెప్పారు. మీరు నిన్న మధ్యాహ్నం వరకు దాన్ని సీక్రెట్ గా ఉంచి మధ్యాహ్నం 12:30కి ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కి మరి పంపించి ఇంత చేసే బదులు నాకు ఒక చిన్న కమ్యూనికేషన్ చేసింటే నేను కోర్టుకు తెలియజేసుకోండేవాడిని. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ని మీరు యాక్సెప్ట్ చేయలేదు, దానికి వ్యతిరేకంగా మీరు డైరెక్షన్ ఇచ్చారని చెప్పి నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళాను తప్ప నాకు పర్మిషన్ కోసం వెళ్ళలేదన్న. పర్మిషన్ కోసం వెళ్ళాను, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, దానికి సంబంధించిన డైరెక్షన్స్ కోర్టు వారు ఇచ్చారు. దాని ప్రకారమే నేను మూవ్ అవుతున్నాను. కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా కోర్టు ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదన్న. మీరు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డెసిషన్
సార్ మీరు బయట వెళ్ళండి సార్. ఇంతమంది రావడం సార్ సార్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయండి, మనం బయట వెళ్ళి మాట్లాడదాం. రూమ్ లో కూర్చొని ఇది బాగుండదు సార్. ఒక మాట చెప్పానండి సార్. సార్ మనం బయట వెళ్ళి మాట్లాడదాం. రూమ్ లో వద్దు. ఒక విఐపీ గా రూమ్ లోకి ఈ మాదిరి మనం అందరూ రావడం తప్పు. సార్ బయట వెళ్ళండి సార్. మనం బయట మాట్లాడుకున్నాము. శాంతియుతంగా పోరాడతాం సార్. కొద్ది మీరు తగ్గించి అయ్యా సార్ బయటకి వెళ్తాం. ఎందుకు వెళ్తాం తీసుకెళ్తాం. నా రూమ్ లోకి వచ్చి మీరు దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. నా రూమ్ లోకి వచ్చి మీరు దౌర్జన్యం చేసి రౌడీజం చేయడం కరెక్ట్ కాదన్నా. సార్ మీరు బయట వెళ్ళండి సార్. బయట వినడానికి కూర్చోవాలా నిల్చోవాలని కూడా అదే మీరు కరెక్ట్ నా మాటిని బయటకు పోకండి. నేరుగా ఉంది కదా బయట మాట్లాడతారు. నేను పోలీసు వాళ్ళతో గొడవ పడటానికో లేదా పోలీసు వాళ్ళతో ఫైట్ చేయడానికో కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. పదండి అన్న నా మాటిని. నేరుగా ఉందన్నా అనవసరం వెళ్ళిపోతారు. పదండి బయటకు పోకండి. బయటకు వచ్చేస్తారు అన్న వస్తాను. పదండి 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 అన్న బయటికి పదండి. ప్రైమ్ నేను బయటికి సార్ మల్లికార్జున గారు బయటకు వెళ్ళిపోతాం. పదండి మీరు నేరుగా ఉంది సార్. అన్న వస్తారు బయటికి వస్తారు. ఒకసారి సార్ కూర్చోమని చెప్పండి. ఏమన్నా బయట సార్ ఎందుకు సార్ ఎంత ఇష్యూ క్రియేట్ చేస్తారు సార్? ఎంత ఇష్యూ నేను రీషెడ్యూల్ చేసుకుని పుంగనూరుకి వెళ్తున్నాను.
పుంగనూరుకి వెళ్తున్నాను. ఈ రోజు మీరు అడ్డుకున్న విషయం కూడా నేను గౌరవ హైకోర్టుకి తెలియజేస్తాను. ఈ రోజు ఇంటెన్షనల్ గా నేను గాని నాతో ఉన్న స్టాఫ్ గాని ఎవ్వరూ కూడా నాతో వచ్చిన వాళ్ళు కానీ మహిళలు లేనప్పటికీ కూడా కావాలని మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల పైన దాడి చేస్తున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని అన్నింటి మీద కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తాము. మీరు చేస్తున్న దౌర్జన్యాలన్నింటినీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు మహిళా పోలీసులను తీసుకొని వచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన మేము ఆపితే అప్పుడు కేసులు పెట్టండి. మేము ఆపితే వాళ్ళు రారు, మేము ఉంటాము. మేము ఆపితే మా పైన కేసులు పెట్టండి. మేము ఆపితే పై రోడ్డు వెళ్తాను నేను. తప్పుగా ప్రవర్తిస్తున్నారు. పూర్తిగా దౌర్జన్యం చేయడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు శాంతియుతంగా చేసే పర్యటనలు కూడా హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ధిక్కార పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 100% రాజయ్యపేట గ్రామస్తులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలకు లేదంటే ఇలాంటి రౌడీజంకు కూర్చునే ప్రసక్తి అయితే లేదు. ఈ రోజు హోటల్లో జరిగిన దౌర్జన్యం చూశారు. నాకు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా మహిళలు లేనప్పటికీ కూడా కావాలని పోలీస్ సిబ్బంది
మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటినీ కూడా న్యాయపరంగా పోరాటం చేయడానికి మేము సిద్ధం. రామచంద్ర యాదవ్ గారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఇప్పుడు? ఈ రోజు నేను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నాను. రీషెడ్యూల్ కు సంబంధించి పోలీస్ వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింటాయి. అయినా కూడా ఈ రోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.